ఒకసారి ఈ వీడియో చూడండి. ఈరోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి. స్వయాన మంత్రి గారి కూతురు చెప్తాంది, తెలంగాణలోని 100 కోట్ల విలువ చేసే భూములను రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు అప్పచెప్పిండు అని. ఒకప్పుడు కుటుంబ పాలన మాట్లాడిన సన్నాసులంతా ఇప్పుడు ఏ పొక్కలా ఉన్నారు? మీ కళ్ళు కనబడతలేవా? అసలు ఎవరి తిరుపతి రెడ్డి, ఎవరి కొండల రెడ్డి తెలంగాణలోని 100 కోట్ల విలువ చేసే భూములను వీళ్ళకెందుకు అప్పచెప్పాలి? తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి, తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ కోసం కేసులు పడ్డ వాళ్ళే కుటుంబ పాలన. తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేకుండా తెలంగాణ ఆస్తులను తినే వీళ్ళది కుటుంబ పాలన కాదా? తెలంగాణ ప్రజానీకం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రజాపాలన పేరు చెప్పి తెలంగాణలో దోపిడీ పాలన చేస్తారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన. ఈ దోపిడీ పాలన అంతం కావాలంటే ఖచ్చితంగా సారే రావాలి, కేసీఆర్ రావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.